హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కౌశిక్ శ్రీనిధి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్. ఇక మనం ఇలా ట్యాంక్ ఎక్కిద్దాం 1000 లీటర్లది. ఫస్ట్ అది మనం తీసుకున్న ట్యాంక్ నింపాలి, దాన్ని అట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి దాన్ని కొట్టాలి, తింపాలని తిప్పాలి. తింపి లోపల ఇట్లా టైట్ చేసుకుంటే టైట్ అవుతుంది. ఆ రబ్బర్ మాత్రం బాగా టైట్ చేయద్దు, టైట్ అయితే మళ్ళీ నీళ్ళు లీక్ అవుతాయి. ఇట్లా టైట్ చేసుకొని ఇప్పుడైనా 3, ఒకటి అవుట్లెట్, ఒకటి ఇన్లెట్, ఇంకోటి ఓవర్ఫ్లో ఇట్లా పెట్టుకొని మళ్ళీ ట్యాంక్ని మంచిగా కూర్చోబెట్టుకొని ఫస్ట్ దానికి బాల్ పెట్టుకోవాలి. ఫస్ట్ బాల్ పెట్టుకున్నాక యూనియన్ పెట్టుకోవాలి. కింద అవుట్లెట్కి అయితే బాల్ ఫస్ట్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం తర్వాత ఎప్పుడన్నా వాళ్ళు ఇల్లు నీళ్ళుగా ట్యాంక్కి కడుక్కోవాలని అనుకుంటే ఆ బాల్ ఆఫ్ చేసుకొని నీళ్ళు ఉండంగా కూడా వాళ్ళు యూనియన్ ఇప్పుకొని ట్యాంక్ ఇప్పుకోవచ్చు బయటికి. ఒకవేళ మనం యూనియన్ ముందు పెట్టి, కొందరు యూనియన్ ముందు పెడతారు, బాల్ తర్వాత పెడతారు. అట్లా పెడితే ఏమవుతుందంటే యూనియన్ ఇప్పితే మనకు నీళ్ళు ఆగాయి. అందుకే బాల్ అనేది ఇట్లా నేను పెట్టినట్టు ముందు పెట్టాలి, ముందు పెట్టి తర్వాత యూనియన్ పెట్టాలి. అట్లా పెడితే మనకి ఏంటంటే తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళు కడుక్కోవడానికి ఏదైనా కానీ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది, మంచిగా ఈజీగా. నెక్స్ట్ వచ్చి మనం పైన కూడా ఒకటి యూనియన్ పెట్టుకోవాలి ఇన్లెట్కు. ఇది అవుట్లెట్ అయితే ఆడ మెటీరియల్ సరిగ్గా లేకుండే, ఇన్లెట్ది ట్యాంక్ నిప్పలు లేవు. జస్ట్ అట్లా దాంట్లో ఓపెన్ చేసి పెట్టినా, మీకు అది చూపెడతా, ముందు చూపెడతా. ఇప్పుడు మనం ఎక్కించే ట్యాంక్ జస్ట్ ఒక బాత్రూమ్ కంటే కింద ఒక వెస్టర్న్ ఉన్నది. ఆ బాత్రూంలో ఈ బాత్రూంలో షవరు, 2 షవర్లు, బయట ఒకటి బోర్ లాంటి బాయ్ ఉన్నది, ఆ బాయ్ కడ ఒక నల్ల అట్లా పెట్టినాం అన్నట్టు. ఇందులో వీడియోకి సాంగ్ పెట్టిన, అంటే షార్ట్స్. ఇక్కడ నుంచి వీడియోలు కూడా తీద్దామని ఇక ఫస్ట్ ఇట్లా పెట్టుకొని దాని లెవెల్ ఆ పైప్ కాడ కింద ఈ పైప్ కోసాకు మార్కింగ్ పెట్టుకుంటే డైరెక్ట్ మీకు ఆడికి అడుగుతుంది. టీ అయినా ఎల్బో పెట్టుకున్నా, టీ పెట్టుకున్నా, ఈ పైప్ ఎర్జుకు మీరు లైన్ పెట్టుకున్నారంటే అది దాంట్లోకి ఈజీగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఆడికి కట్ చేస్తాను చూడు. నేను ఆ మార్కింగ్ పెట్టుకున్నా, ఈ పైపు ఎర్జు కింద ఎర్జు పెట్టుకున్నా. అది పైప్ కట్టర్, అది కొంచెం పాత పడ్డది, అందుకే గట్టిగా తిరుగుతాను. అది టీ మళ్ళీ అట్లా పెట్టుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ టీకి ఒక పైప్ పెట్టుకోవాలి. పైప్ పెట్టుకొని ఇటు యూనియన్ ఎడ్జ్ ఉన్నది చూసిరా, ఆ ఎడ్జ్ కాడికి చూసుకుంటే కథ మనకి ఈజీగా అవుతుంది. మళ్ళీ ఆడ కట్ చేసుకొని ఇటు పెట్టుకోవాలి. మళ్ళీ అటు ఇటు 2 ఇట్లా యూనియన్కు టీకి కింద. ఇప్పుడైతే ఇటు పెడతాను, ఎందుకంటే అది గట్టిగా ఉండాలని. ఇప్పుడు టీ కింద, ఇటు అటు. గమ్ము మాత్రం రెండింటికి పెట్టాలి, పైపుకి పెట్టాలి. మీరు ఏదైతే కదా దానికి కూడా గమ్ పెట్టాలి, రెండింటికి పెట్టాలి. అట్లా మళ్ళీ కిందికి అనుకుని డైరెక్ట్ పెట్టిరంటే కదా మనకి ఈజీగా అవుతుంది. ఈ మనకి టీకి పైన ఎందుకంటే ఎయిర్ కోసం అది మీకు తెలుసు, దాదాపు ఎయిరు ఎయిర్ లేకపోతే మనకు నీళ్ళు రావు. బాటిల్ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బాటిల్ ఉన్నది, దాన్ని క్యాప్ క్లోజ్ చేసి ఏమైనా హోల్డ్ చేసి చూడుర్రి, అవి నీళ్ళు రావు. ఎందుకంటే దాంట్లోకి ఎయిర్ పోతుంది కాబట్టి, ఎయిర్ పోతేనే మనకి నీళ్ళు అనేది కిందికి వస్తుంది. మనం ఇప్పుడు ఆ పైప్ పెట్టేది అందుకే. ఆ పైపు ఇట్లా మీరు డ్యామ్ వేసారు అనుకోరు, కిందికి ట్యాప్లోకి నీళ్ళు రావు. అది ఫిజిక్స్ ఉంటుంది, ఏదో నాకు కూడా అంత తెలియదు. మనకు మాత్రం ఎయిర్ అయితే రాదు. ఫిజిక్స్ చదివిన వాళ్ళకైతే బాగా చెప్తుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అని ఉంటుంది. పైన ఇది ఇన్లెట్, లోపలికి పోయేది ట్యాంక్లో పోసేది. అదే అడిగి చూసిరు కదా.
దాని మధ్యలో అయితే యూనియన్ పెట్టుకోవాలి, ఎందుకంటే ట్యాంక్ ఇప్పితే అది ఆ పైన ఇన్లెట్ అవుట్లెట్ రెండు ఇప్పుతాం కాబట్టి యూనియన్ దానికి దీనికి రెండింటి యూనియన్ పెట్టుకోవాలి. ట్యాంక్ నొప్పి లేదు పైన, ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అటు ఇటు తీస్తాను, వీడియో ఇబ్బంది పెడతాను. ఇంకా ముందు ముందు కొంచెం మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. మిల్ బాటిల్ పెట్టుకొని డైరెక్ట్ ఇక మనకి మోటార్ ఆన్ చేస్తే ఇప్పుడు అందులో నీళ్ళు వస్తాయి, ఇక మనకి ఏ ఇబ్బంది లేకుండా. చూడు మోటార్ ఆన్ చేసినాం, నీళ్ళు కూడా వచ్చినాయి. అది ట్యాంక్ నెంపలు పెట్టలే, డైరెక్ట్ పైప్ ఇంట్లోకి పెట్టిన తర్వాత పెడితే అది ట్యాంక్ నెంపలు లేదు, అది ఏరుకు అనేది పైపు ట్యాంక్ కంటే ఎత్తు ఉండాలి, ట్యాంక్ కంటే కిందకు ఉండదు. మన ఓవర్ఫ్లో అనేది మన ఎయిర్ పైపు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎయిర్ పైపు పెట్టా. ఎయిర్ పైప్కే మధ్యలో కట్ చేసి ఏ కప్ టీ ఇస్తే, ఏ కప్ టీ అయినా ఏ ఇంచ్ టీ ఇచ్చినా కానీ మధ్యలో ఇవ్వాలి, కింద ట్యాంక్ కంటే కొంచెం కింద లెవెల్ ఇస్తే ఈ నిండినప్పుడు అటు పోతుంది. కానీ నేను అట్లా ఇయ్య, ఎప్పటికీ ఓవర్ఫ్లో కూడా సపరేట్ ఇస్తా. ఇది కొన్ని దాంతోనే వస్తాయి, ఇది క్యాప్ మనం సపరేట్ ఫిట్ చేయాలన్నట్టు. కొన్ని అగర్వాల్ కానీ కొన్ని వీటికి రావు, మనమే ఫిట్ చేయాలి. దీనికేమో ఐరన్ నట్స్ వచ్చినాయి, కొన్నిటికేమో ప్లాస్టిక్ వేస్తాయి వైట్ కలర్, పైన కింద టైట్ చేసుకొని